ఏమైందిరా పల్లవి ఇద్దరేమో గొడవ పెట్టుకుంటానట్టున్నది. అక్క అన్నం తినలేదా ఆంటీ, అన్నం తిందురా అంటే దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. పల్లవి జానకి అంటే అక్క కదా, కోపం లేదు 2 మాటలు అని ఉంటుంది. నువ్వు కూడా రివర్స్లో వేసేట్లేపు. నువ్వు ఇంకా చెల్లవి నువ్వే బాగా అర్థం చేసుకోవాలి కదా. ఊర్లు ఉంటున్నావన్నీ నీ ఊరు మాటలు, నువ్వే నాన్నని బాగా చూసుకుంటున్నావు అంటే నాకు కోపం రాదా, నాకు బాధ అనిపివ్వదా? సర్లే పల్లవి, గొడవ అన్నాక నువ్వో మాట ఆమె మాట అన్నట్టు చాలా కామన్. అవేం పట్టించుకోకు నువ్వు. నేను అవేవి పట్టించుకోకుండానే అక్క బాధపడుతుంది కదా అన్నం తిందు రావే అంటే అది మళ్ళీ ఇంత గొడవ చేసింది. సర్లే నువ్వు అన్నం తినలే అంటున్నావు కదా, నేను పోయి అక్కతో మాట్లాడతా, నువ్వు అన్నం వేసుకొని రాపు. కొడుక ఇక మామ ఫోన్ చేస్తాడు, మాట్లాడతా. హలో అక్క, ఏం చెప్తానులే, తిన్నారానే? ఏం తినుడు తమ్ముడా, నిన్నటి నుండి వాడు అదే రాని తోడు కూర్చున్నాడు. అక్క నేను చెప్పేదినే, ఎవ్వరు అడ్డం వచ్చినా ఏం చేసినా ఆల్రెడీ మనం నిర్ణయించుకున్నాం. నా బిడ్డకు అల్లునికి కంపల్సరీ పిన్ చేసే బాధ్యత నాది. సరే తమ్ముడా, మరి నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడే బయటకు వచ్చిన అక్క, నేను డబ్బులు ఇద్దామని. నేను టైం తీసుకొని వీలు తీసుకొని తను నేను బాధపడకని చెప్పు. సరే తమ్ముడా. కొడుక మామ కోడలతో మాట్లాడిండట, సరే అన్నదట. నువ్వేం రంది పెట్టుకో. ఎందుకైనా మంచిదే అమ్మా, నేను ఒకసారి దానికి తోటిగా పర్సనల్గా మాట్లాడుతానే. సరే కొడుక, నీ మద్దలతో మాట్లాడు, నీ అనుమానం పోతుంది. ఏంది ఇంట్లో గొడవలు? ఇంట్లో మేము ఉండాలా లేకపోతే ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలనా? ఏంది పిల్లగా, ఏదో పెద్ద మేము రోజు ఇంట్లో గొడవలు పెట్టుకున్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు ఇంకా అదే కోపం మీద ఉన్నట్టున్నావు కదా, కొంచెం ఆ కోపం నుంచి అలా బయటికి రండి మేడం. కోపం రాదా మరి? అది నాకంటే చిన్నది, నాకు చెప్పేది అయిందా ఇవాళ? అరే అయినా ఈ రోజులలో కూడా చిన్నోళ్ళు పెద్దోళ్ళు నువ్వు మంచి మాట చెప్పడానికి. ఇక ఇట్లాంటి సొల్లు చెప్పమంటే నువ్వు మస్తు చెప్తావు కానీ, అంటే నువ్వు కూడా ఇప్పుడు మా చెల్లెదికే మాట్లాడుతున్నావా? చూడు, గొడవ నీకు మీ నాన్నకి మధ్యలో మీ చెల్లి ఏం చేసింది చెప్పు. పవన హైదరాబాద్ ఉన్న రోజులు మా అక్క ఏం తింటుందో ఎలా ఉంటుందో అని చెప్పి బాగా టెన్షన్ పడేది. అదే దూరంగా ఉంటేనేమో ప్రేమలు పెరుగుతాయి, ఇట్లా దగ్గర ఉంటేనేమో ఎప్పుడు ఇట్లా గొడవలు అవుతాయి. ఇగో నువ్వు నైట్ నుంచి ఏం తినలే అంట కదా, మీ చెల్లె చూడు అన్నం వేసుకొచ్చింది, తిను. ఇట్లా కాదు కానీ నువ్వు అన్నం కలిపి నోట్లో ముద్ద మొత్తం గుప్పు. నాకెవ్వరు తినిపించడం అవసరం లేదు, నాకు కూడా దేవుడు చేతులు ఇచ్చిండు, నా చేతులతో నేను తింటా. ఇట్లయితే మేము ఒప్పుకొని చెల్లె వినిపిస్తున్నప్పుడు అక్క తినాలి, అట్లయితే మీ ఇద్దరు కలిసిపోయినట్లే.